నమస్తే, జిల్లావానికి స్వాగతం. నేను ప్రభాకర్. ముందుగా హెడ్లైన్స్. దెబ్బతిన్న పంటలకు ఇన్సూరెన్స్ వర్తింపజేస్తామన్న డిప్యూటీ సీఎం. ఉప్పలగుప్తం మండలంలో నీట మునిగిన పంటల పరిశీలన. అమలాపురం డివిజన్లో పర్యటించిన వ్యవసాయ శాఖ అధికారులు. రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే ఆనందరావు వినతి. తునిలో అంబేద్కర్ కళ్యాణ మండపం నిర్మాణానికి కృష్ణుడు శంకుస్థాపన. బాబాసాహెబ్ నవ సమాజాభివృద్ధికి బాటలు వేశారని ప్రశంస. భక్తులతో పోటెత్తిన రత్నగిరి. సత్యదేవుని సన్నిధిలో భక్తజన సందోహం. తుఫాన్ కోనసీమ రైతులు నడ్డివిరిచింది. వర్షాలకు వేలాది ఎకరాలను వరి పంట నీట మునిగింది. చేతికి అంది వచ్చే సమయంలో కురిసిన వర్షాలకు వరి చేలు బాగా దెబ్బతిన్నాయి. నీటికి తడిసిన ధాన్యం ఏం చేయాలో రైతుకు పాలుపోవడం లేదు. ఉప్పలగుప్తం మండలంలో దెబ్బతిన్న పంటలను డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయని అధికారులతో సర్వే చేయించి పంట నష్టానికి ఇన్సూరెన్స్ వర్తింపచేసేలా చర్యలు తీసుకుంటామని రాజప్ప హామీ ఇచ్చారు. అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, ఆర్డీఓ గణేష్ కుమార్ తదితరుల పర్యటనలో పాల్గొన్నారు. గట్టిగా వర్షాలు కురిసినాయి. మరి రికార్డు స్థాయిలో రాయలసీమ ప్రాంతంలో పడింది. రాయలసీమ ప్రాంతంలో అయితే ఇటు ట్యాంక్స్ అన్నీ కూడా తెగిపోవడమే కాకుండా రోడ్లు కూడా ఎన్హెచ్ రోడ్లు కూడా పోవటం, ఆర్ఎన్బి రోడ్డు పోవటం, జిల్లా పరిషత్ రోడ్డు పోవటం, హోమలాస్ కూడా జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా స్పందించి అధికారులని మంత్రిని కూడా పంపించి ఆయన జీవో కూడా విడుదల చేశాడు. ఉదూ తుఫాన్కి సంబంధించి ఎలాగిచ్చామో ఇప్పుడు కూడా అది ఇవ్వాలని చెప్పి 5 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలని, అలాగే 25 కేజీలు బియ్యం ఇవ్వాలని, ఈ కేజీ పంచదార కానీ నూనె కానీ ఏమి ఇవ్వాలని డిసైడ్ చేయడమే కాకుండా ఇటు వ్యవసాయకి సంబంధించి పంటలన్నీ కూడా ఆదుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటు ఇల్లు కూలిపోయిన కూడా 50,000 ఇచ్చి పార్టీలు పోయిన వాళ్ళకి 6,000, 7,000 ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో అయితే ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం, ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయడం జరుగుతుంది. యుద్ధపత్రిక మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు కూడా మొత్తం తిరగడమే కాకుండా రివ్యూ చేసి వారికి కావాల్సిన సాయం చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కోస్టల్ ప్రాంతానికి వచ్చేటప్పటికి కృష్ణా, వెస్ట్, ఈస్ట్ గోదావరి జిల్లాలు 3 జిల్లాల్లో కూడా, గుంటూరు, ఈ 4 జిల్లాల్లో కూడా పంట క్రాప్ అంతా కూడా చేరు మీద కటింగ్ అయ్యి అలాగే నిలబడి ఇలా పంట అంతా ఉంది, పూర్తిగా తడిసిపోయింది. ఇక్కడ వర్షాల వల్ల నష్టపోయింది. ముంపు ఇబ్బంది. పేరు చెక్కం పెద్దబ్బులు అంటారు. నేను రైతు పెట్టినండి. మేము 6 గాలాలు పండించి వానక, పుట్టనక, చలనక, వాననక, ఎండనక పండించేటప్పటికి నవంబర్ నెల వచ్చేటప్పటికి మమ్మల్ని ప్రకృతి ఇలాగే కన్నెర చేసి ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతుందండి. గారు మనం చూసారంటే, మనం చూసి మేము నిన్న మొన్న పేపర్లో చూసేటప్పటికి చేలు పడిపోయి నిలబెట్టి కడితే సరిపోతే పెద్ద నష్టం వాటిల్దా అన్నారు. ఆయనకి వ్యవసాయంలో ఏమాత్రం అనుభవం ఉందో మాకు తెలియని పరిస్థితి అండి. మాకు ఏటా వరిచేలు పోతున్నాయి. పోయిన మాట వాస్తవం కాదా? మీరు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఇక్కడ అన్యాయం జరిగిందా లేదా రైతుకి అని, అన్యాయం జరిగితేనేవ్వండి. అంతేగాని మేము నిలబడి ఉన్న చేలికి మేము ప్రీమియం చెల్లించమని మేము అడగట్లేదు. మేము కట్టిన ప్రీమియము పోయింది. ఇన్సూరెన్స్ మేము కట్టుకున్నాం. మా చేనుకి 4 ఎకరాల చేనుకి 426 కట్టుకున్న డబ్బులు మాకు పర్సంటేజ్ ఇవ్వడానికి వీరికి ఎంత బాధ ఏంటండి? వెనక్కి ఎక్కలేమని ఎవరు చెప్పారు? అంటే నిబంధనలు ప్రభుత్వం వారి నిబంధనలు మారితేనే రైతుకు మనుగడ ఏర్పడుతుందండి. లేకపోతే మా పరిస్థితి అయోమయ పరిస్థితి. ఎక్కడో 8 డబ్బాలు తాగలేదండి. ఈ ఉప్పలత్వం మండలంలో, ఈ ఉప్పలత్వం గ్రామంలో 160-70 మంది 8 డబ్బాలు తాగడానికి రెడీగా ఉంటారు. కోనసీమలో వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేయడానికి వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి టి. విజయ్ కుమార్ అమలాపురం డివిజన్లో పర్యటించారు. కాటన్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన నీట మునిగిన పంటల ఫోటో ప్రదర్శనను అమలాపురం ఎమ్మెల్యే బత్తుల ఆనందరావుతో కలిసి ఆయన పరిశీలించారు. పంట నష్ట వివరాలను వివరించిన ఎమ్మెల్యే రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. పొలాలకు వెళ్లిన వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి మొక్కమొలిచిన వరి పనులను పరిశీలించారు. భారత్ కిసాన్ సంఘ ప్రతినిధులు ఆయన్ను కలుసుకుని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరారు. జిల్లాలో క్రాప్ డ్యామేజ్ ఎక్స్టెంట్ చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో చాలా పెద్ద ఎత్తున జరిగింది. అందుకు నేను ఇవాళ ఈస్ట్ గోదావరి, తర్వాత రేపు వెస్ట్ గోదావరిలో పర్యటన పెట్టుకున్నాను. ఇక్కడ ఐ థింక్ సెంట్రల్ డెల్టా ఎక్కువ డ్యామేజ్ జరిగింది, ఈస్టర్న్ డెల్టా కొంచెం తక్కువ జరిగింది. అంటే లాడ్జింగ్ జరిగింది, మీకు సబ్మర్జెన్స్ వచ్చింది, తర్వాత ఈ షీవ్స్ ఏదైతే ఫీల్డ్స్లో ఉన్నాయో దీనికి ఒకవైపు ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే వర్తింపజేయాలనో దాని మీద ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. సో ఒక 29th లోపల అది కంప్లీట్
చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ జరుగుతూనే ఇన్సూరెన్స్ కంపెనీని అలర్ట్ చేశాము. సో వారు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇవాళ సాయంత్రానికో రేపటికి వాళ్ళు వస్తారు ఇక్కడికి. వాళ్ళ సిఎండితో కూడా నేను మాట్లాడతాను ఇది ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్లస్ ఇవాళ మీరు కొన్ని విషయాలు చెప్పారు, అది నేను నోట్ చేసుకున్నాను. 25% మనము మాడిఫైడ్ ఎన్ఏఎస్ స్కీమ్ ప్రకారము ఎంత త్వరగా రైతులకి అది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాంపెన్సేషన్ వచ్చే మార్గాన్ని మేము ఖచ్చితంగా వితౌట్ లూజింగ్ ఎనీ టైం అది వచ్చేటట్లు మేము ప్రయత్నం చేస్తాం. నవ సమాజ నిర్మాణానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలు వేశారని జిల్లా మార్కెట్ కమిటీల సమీక్ష చైర్మన్ యనమల కృష్ణుడు అన్నారు. తుని వీరవరపేటలో అంబేద్కర్ కళ్యాణ మండపానికి మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, వైస్ చైర్మన్ కుచ్చెర్లపాటి జగన్నాథరాజులతో కలిసి శంకుస్థాపన చేసిన కృష్ణుడు నీతికి నిజాయితీకి వీరవరపేట వాసులు ప్రతీకగా నిలిచారన్నారు. కళ్యాణ మండపం భూమి పూజ చేసేందుకు వచ్చిన కృష్ణుడిని స్థానికులు ఘనంగా సన్మానించారు. మండపం నిర్మాణానికి 5 లక్షల విరాళాన్ని వైస్ చైర్మన్ జగన్నాథరాజు ప్రకటించారు. కళ్యాణ మండపాన్ని నా చేతుల మీదుగా చేయించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే అంబేద్కర్ గారి యొక్క పేరు మీద నా చేతుల మీదుగా ఏర్పాటు చేసి మరి పెద్దలు ఇందాక చెప్పారు ప్రభాకర్ గారు, అంబేద్కర్ గారి టైంలో ఎందుకు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాశారు, ఎందుకు రాయవలసి వచ్చిందని అంటే, నిజానికి మనం పూర్వం రాజుల పరిపాలనలో 3 కులాలు చదువుకోవాలి. రాజులు పరిపాలించడానికే, బ్రాహ్మణులు విద్య నేర్పడానికి, కోమట్లు వ్యాపారం చేయడానికి ఉన్న కులాలు మనకి ఎవరికి చదువుకునే అర్హత లేకుండా మీరు మరి ఏకలవ్యుడి గురించి చూశారు లేదు. ఏకలవ్యుడు కథ చదివితేనే ఏకలవ్యుడు విద్య నేర్చుకోనికి వెళ్తే నువ్వు శూద్రుడు, నువ్వు పని చేయవు అంటే శూద్ర కులాలంటే మన వెనకబడిన తరగతులు బీసీలు అవనాయండి, దళితులు అవనాయండి, అందరూ కూడా మరి మా సోదరుడు మండల ప్రెసిడెంట్ గారు చెప్పారు 80% మనం ఉన్నామని. 80% ఉండి మనకు తెలివితేటలు వచ్చి వాళ్ళ మీద తిరగబడతామని ఉద్దేశంతో ఆ రోజుల్లో మనందరిని వెనక తొక్కి పెడితే అంబేద్కర్ గారు ప్రతి మానవుడు ఒకటే, ప్రతి మానవుడికి ఇచ్చి ఉంటేనే అభివృద్ధి ఉంటుందన్న ఉద్దేశంతో ఆ రోజున రాజ్యాంగం రాసిన వల్లనే ఈవేళ పదవులు చేయడానికైనా, బట్టలు కట్టుకోవడానికైనా, తలెత్తి తిరగడానికైనా మన కులాలన్నీ అవకాశం ఇచ్చిందని కూడా ఈ సభాముఖం ఎంతో తెలియజేస్తున్నాము. మరి అటువంటి మహానుభావుడి యొక్క పేరు మీద నా చేతుల మీదుగా ఈ శంకుస్థాపన చేశారు. తప్పనిసరిగా వచ్చి జనవరి 1కి యనమల రామకృష్ణ గారి చేతుల మీదకి ఇది ఓపెనింగ్ చేస్తానని కూడా ఈ మాట ఇస్తాను. తప్పనిసరిగా ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిజానికి నేను ఇదిగా ఇంచుమించుగా 30 సంవత్సరాలు తుని రాజకీయాలతో అనుభవం ఉంది. అందరూ వేరు, ఏరార్పేట వేరు. ఏరార్పేటకి ఇప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసినప్పుడు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎప్పుడు కూడా నిజాయితీగా బతకడానికి చూస్తారు తప్ప ఒకరి మీద ఆధారపడడం కానీ ఒకరికి తల ఉంచడం కానీ చేయరు. ఎందువల్లంటే వాళ్ళు తల ఉంచకుండా బతుకుతున్న మనం కొంతమంది గీర్చుంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. మనం కాళ్ళ మీద మనం ఎప్పుడైతే బతుకుతున్నామో మనం పెంకుతానుగా బతికి మనం యాక్టివ్గా బతుకుతున్నాం వల్లే కొంతమందికి శత్రుతో ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా చాలా నిజాయితీతోటి భూములతో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ఒకరితో మాట పడకుండా బతుకున్నందుకు మీ అందరూ కూడా వెనకబల కులం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన నియోజకవర్గం గొప్పగా జరుపుకుంటున్నాము. అలాగే ఆయన పేరు మీద మీకు ఏ కార్యక్రమం వచ్చినా నేను తప్పకుండా చేస్తాను. మన యనమల కృష్ణ గారు ఫౌండేషన్ మీద 1,00,000 కాదు, నేను ఇది పూర్తయ్యే లోపల నేను 5 లక్షలు ఇస్తానని సెలవు తీసుకుంటున్నాను. ఈ దేశానికి మీరే సుగమ కర్తలు కావాలి, రేపటి తరానికి మీరే మార్గదర్శకులవ్వాలి. ఓ యువతి యువకుల్లారా, పేదరికం ఒక శాపం కాదు, ఎవరి నుదుటి అది వ్రాయలేదు. పేదరికం ఒక శాపం కాదు, ఎవరి నుదుట అది వ్రాయలేదు. అయ్యో పేదరికం ఒక శాపం కాదు, ఎవరి నుదుటి అది వ్రాయలేదు. పేదరికం ఒక శాపం కాదు, ఎవరి నుదుట అది వ్రాయలేదు. ఏదో గ్రహణం పట్టింది
బ్రతుకున్న చీకటి అలుముకుంది, ఏదో గ్రహణం పట్టింది. బ్రతుకున్న చీకటి అలుముకుంది, ఆ చీకటినే తరిమేసే కాంతి రేఖలు కావాలి, వెలుగు బాటను చూపాలి. ఓ యువతి యువకుల్లారా, సమాజపు సారథులారా, ఓ యువతి యువకుల్లారా, సమాజపు సారథులారా, ఈ దేశానికి మీరే. బీసీల్లో ఏ వర్గానికి అన్యాయం జరగకుండానే తమకు బీసీ ఫలాలు అందించాలని కోరుతున్నామని మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు తమ జాతిని బీసీలో చేర్చాలని కోరుతున్నామన్న ఆయన ఇదే సమయంలో ఇప్పుడు బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లో ఎలాంటి కొత్త పెట్టరాదన్నారు. మరో ఉద్యమానికి సిద్ధమవుతున్న ముద్రగడను పలువురు కాపు నేతలు కలుసుకున్నారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ముద్రగడతో భేటీ అయ్యారు. యాళ్ల జగదీష్ ఆధ్వర్యంలో మరికొందరు బైక్ ర్యాలీగా కెర్లంపూడి వచ్చి మాజీ మంత్రిని కలుసుకున్నారు. 50%లోనూ మా జాతి ఎంతైతే ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదిక మీద ఒక పర్సెంటేజ్ ఫిక్స్ చేసి 5, 10, 15 చొప్పున ఫిక్స్ చేసి అత్యంత పేదవారికి ఈ సాయం అందించే కార్యక్రమం చేయండి అని చెప్పేసి నేను ఉత్తరాలు రాయడం జరిగిందండి. బీసీ రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఏపీసీడీలో పెట్టద్దు, వారికి ఎటువంటి నష్టం చేయొద్దు సుమా, ఎక్సో వైయో జెడ్డో కేటగిరీ పెట్టి చేయమని చెప్పాను. గతంలో చెప్పానండి, ఇప్పుడు చెప్తున్నాను, రేపు కూడా అదే చెప్తాను తప్ప ఒకరి నోటి దగ్గర అన్నం కొట్టేసే ఆలోచన కానీ అటువంటి కార్యక్రమం కానీ నేను తీసుకున్న మనిషి కాదు. అది మాత్రం వాస్తవం, నిజం కూడా. చేత గ్రహించండి, దయచేసి. గతంలో ఎలాగైతే ఈ ఉద్యమానికి ఇతర కులాల మద్దతు మనం కోరాం, కాపు కులస్తులు, కాపు, తెలగ, బలిజ వంటి కులస్తులు కోరాం. అలాగే ఈరోజు కూడా మాకు ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీ కోసం మేము రోడ్డు ఎక్కుతున్నాం, మీరు సాయం చేయండి, రేపొద్దు మీకు ఏదైనా ఇటువంటి ఆపద వస్తే మేము కూడా మీరు సాయపడతాం అని చెప్పి ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో గౌరవించమని నేను కోరుకుంటా ఉన్నాను. మనం కూడా మన ఇళ్లలో పెళ్ళి అయినప్పుడు, ఇంకో కార్యక్రమం అయినప్పుడు మనం మన ఇంటికి వారు వస్తున్నారు, వారింట్లో శుభకార్యమైనా చెడుకారమైనా మనం వెళ్తున్నాం. అదే బంధుత్వం, అదే స్నేహం ఇప్పుడు కూడా కొనసాగించమని, వారందరూ సహాయకారం తీసుకోమని. హరిజనులు, గిరిజనులు వెనుకబడతారంతో వాళ్ళు ఓకే, మన గిరిజనులు తక్కువ అనుకోండి, హరిజనులు వెనుకబడతారు సాయం తీసుకొని ముందుకు వెళ్తే మనం తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ పొందుతామని, మనం బలంగా భారీ ఎత్తున తల రావడం కోసం మన వంతు మనం కృషి చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటా ఉన్నాను. రిజర్వేషన్ కూడా ఈ మధ్య పెద్దలు చెప్తా ఉన్నారండి, గతంలో అయితే నాకు తెలీదు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ కాపు, తెలగ, బలిజీ, ఒంటరి కులాలు వెనుకబడి తరగతిగానే బ్రిటిష్ ప్రభుత్వం చూసిందని, ధర్మన స్వాతంత్రం వచ్చిన తర్వాత సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 కులాలని బీసీ నుంచి ఓసీలుగా మార్చడం జరిగిందని చెప్తా ఉన్నారండి. మళ్ళీ 61లో దళిత అర్హులైన వికలాంగులకు పెన్షన్లు ఇస్తామని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ అన్నారు. కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన 80 మంది వికలాంగులకు పింఛను మంజూరు పత్రాలను అందజేశారు. వికలాంగుల కోసం పిఠాపురంలో సదరన్ క్యాంపు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యవతి, జడ్పీటీసీ అనిశెట్టి సత్యానందరెడ్డి, ఎంపీడీఓ నారాయణమూర్తి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ పాదయాత్రలో 2540 కిలోమీటర్లు నడిచారు. ఎన్నో కష్టాలు, వికలాంగుల కష్టాలు, వృద్ధుల కష్టాలు విని ఆయన మనసులోంచి వచ్చిందే వృద్ధులకి 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలు పెన్షన్ ఇవ్వడం. అందులో భాగంగానే జిల్లా స్థాయిలో ఉంటే వీళ్ళందరూ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నియోజకవర్గ స్థాయిలో కూడా సదరన్ క్యాంపెయిన్ పెట్టాలని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా 280 పెన్షన్స్ సర్టిఫికేట్స్ కొత్తవి వచ్చాయి. వీరందరి కుటుంబాలు అంటే 280 కుటుంబాలకి వేళ భరోసా కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారిని తెలియజేయడం జరుగుతుంది. పెన్షన్లు కానీ, వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, ఈరోజు ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నా సరే, కష్టంలో ఉన్నా సరే, సంవత్సరానికి 5,500 కోట్ల రూపాయల పెన్షన్కి ఇవ్వడం జరిగింది. రైతుల గురించి ఆలోచిస్తే రైతుల రుణమాఫీ 7,500 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉన్నాయి. డ్వాక్రా మహిళల గురించి ఆలోచన చేయవలసి వస్తే వాళ్ళకి కూడా మరి ఒక 30,000 మరి రిలీజ్ చేయడం ఉంది. ఇంకా 2 ఇన్స్టాల్మెంట్ ఉన్నాయి. రత్నగిరి భక్తులతో పోటెత్తింది. కార్తీక మాస ఏకాదశి కావడంతో సత్యదేవుని దర్శించుకునేందుకు
రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు 50,000 మంది భక్తులు వచ్చినట్లు అంచనా. 6,000 వరకు వ్రతాలు జరిగాయి. అంచనాకు మించి భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం ఈ ఫలదానం అనేది మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. అది ఈ క్షేత్రం కాబట్టి, పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ వ్రతం చేసుకొని పసుపు కుంకాలు ముత్తైదులందరికీ ఇవ్వడం జరుగుతుంది. వచ్చామండి, నిన్న వచ్చాము. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం వాళ్ళు అన్ని ఏర్పాట్లు బాగానే జరిపించారు. ప్రజలకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కానీ సర్దుకుపోయారు. అయినా బాగుంది, చాలా బాగుంది. కార్తీక మాస పుణ్యదినాల్లో స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జరిగిన ఏర్పాట్లు కానీ అన్నవరం దేవస్థానానికి ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుని రావడం జరిగింది. అండ్ ఇక్కడ జరిగిన ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. వాళ్ళు వ్రతం చేయించుకోవడం చాలా మంచిది. పెద్దలందరి ద్వారా కూడా ఈ విషయం తెలుసుకుని నేను ఇక్కడ వ్రతం చేయించుకోవడానికి వచ్చాము. వ్రతం చాలా చక్కగా జరిగింది. అండ్ ఇలాంటి పర్వదినాల్లో విష్ణు దేవాలయాలన్నింటిలోని కూడా ఎవరైతే దర్శనం చేసుకుని ఎవరైతే ఇలాంటి వ్రతాలన్నీ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా పుణ్యం అనేది కలుగుతుందనేసి మా నమ్మకం. దర్శించుకుంటే మనకి చాలా పాపాలు అటు తెలిసిన పాపాలన్నీ కూడా పోతాయని ప్రసిద్ధి ఉంది. సత్యనారాయణ వ్రతం అంటే అన్ని వ్రతాలు చాలా గొప్పది. ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఎంతమంది జనం వచ్చినా కూడా చాలా బాగున్నాయి. అన్ని శానిటేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా అందరూ చూడదగ్గ క్షేత్రం. వ్రతం చేసుకోవడం నిజంగా అదొక పూర్వజన్మ సుకృతం. అది అంత మాకు అంతా బాగుంది. చాలా బాగుంది. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని తుని న్యాయమూర్తి ప్రమీళారాణి అన్నారు. స్థానిక ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ రామకృష్ణ అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మహిళా రక్షణ కోసం కల్పించిన చట్టాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ శంకర్రావు, ఏపీపీ గీత, న్యాయవాదులు రవికుమార్, సత్యబాబు, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ గారు లాకు సంబంధించిన అంశాలు చెప్పడానికి ఇక్కడ రావడం ఉండేటువంటి పరిణామంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఏం నేర్చుకున్నారు, దీని మీద అవగాహన ఎంతవరకు? లిటరసీ క్యాంప్ నిర్వహించటం హైకోర్టు వారి ఆదేశం ప్రకారంగా ఇక్కడ నిర్వహించుతున్నాం. ఇవాళ ఇక్కడ ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఈ కాలేజ్లో ఇప్పుడు రేపు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా రేపు ఈ భవిష్యత్తుకి మీరే ఇప్పుడు రేపు పెద్దవాళ్ళ ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చాక మీదే సమాజం అవుతుంది. ఇక్కడ ఇవాళ ప్రత్యేకంగా వరకట్నం గురించి రేపు మీరందరూ ఆడపిల్లలు రేపు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వరకట్నం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఆ కట్నం అనేది ఎంత ప్రాబ్లంగా ఉంటుందో సొసైటీలో రేపు మీరు ఆ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మీకు తెలుస్తుంది. అలాంటి వరకట్నాన్ని నిర్మూలించడానికి గవర్నమెంట్ ఏమేమి చర్యలు తీసుకుంది, ఒక యాక్ట్ ఫామ్ చేసింది. ఆ యాక్ట్ మీకు ఎట్లా ఉపయోగపడుతుంది, కట్నం తీసుకుంటే వల్ల కట్నం ఎవరన్నా అడిగినా కానీ ఇచ్చినా కానీ దాన్ని గవర్నమెంట్ ఒక పనిష్మెంట్ విధించింది. దానికి అది ఎంత తీవ్రమైన సమస్యో దాన్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఏమేమి చర్యలు తీసుకుందో అది తెలపడం కోసమే మేము ఇక్కడ మీకు ఇవాళ ఈ లీగల్ లిటరసీ క్యాంప్ అనేది నిర్వహిస్తుంది. తర్వాత మనం గుళ్ళో కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం కానీ ముస్లిం సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటారు వాళ్ళ సర్మోనీ ప్రకారం. అది పెళ్ళ అని క్వశ్చన్ వస్తుంది. నేను పెళ్లి చేసుకోలేదంటాడు తర్వాత మీ ఆయన. అప్పుడు ఏంటి పరిస్థితి? అందుకే పెళ్లి చేసుకున్న తర్వాత మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ వివాహాల నమోదు చట్టం ప్రకారం వివాహాలు నమోదు చేయబడి ఉంటుంది. అక్కడ వెళ్ళి వివాహం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికి ఎంతో కాదు ఫీజు, 10 రూపాయలే. గవర్నమెంట్ కట్టేది 10 రూపాయలే. డాక్యుమెంట్స్ రైట్ వాళ్ళు మామూలుగా తీసుకుంటారు. మీరు మ్యారేజ్ అయిన వెంటనే వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనుకో దీనివల్ల తుని రోటరీ డిస్ట్రిక్ట్ ఇంటరాక్ట్ సెమినార్ జరిగింది. రోటరీ అధ్యక్షుడు డిఏ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్కు డిస్ట్రిక్ట్ గవర్నర్ జగదీశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. main focus on youth.
సో ఇంటరాక్టర్స్, రోటరీ యాక్టర్స్, తర్వాత రైలా లాంటి ప్రోగ్రామ్స్ యూత్ కోసం రోటరీ ఎప్పుడు చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తుని వారికి ఇంటరాక్ట్ సెమినార్ విట్టఫాం అంటే చిగురించిన కొమ్మ యూత్ ఈ ప్రోగ్రాం అవ్వడం జరిగింది. చాలా ఫ్యాషన్ తోటి ఈ ప్రోగ్రాం రోటరీ క్లబ్ పట్టుకోవడం జరుగుతుంది. ఈవేళ యువత జీవితంలో 12 నుంచి 18 సంవత్సరాల యూజ్ ఉండే ఇంటరాక్టివ్ జీవితంలో ఒక గొప్ప రోజు. వాళ్ళు ఖచ్చితంగా ఈ రోటరీలో ఈ సెమినార్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకొని వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దుకోవడానికి చాలా ఉపయోగపడేది. థ్యాంక్ యూ వెరీ మచ్. Once they gather here, definitely they will get very good opportunity to mingle with all the students from all the places, all of the particularly schools. This is Iskoroni in Visakhapatnam district. To enable them and to give them very good opportunity, our seminar has planned very good session this year here in Pune, Odisha. So get ready to listen to the golden words from not only from our district governor Sri Ganesh Garu, but also Srimad Garu, and also I feel that we are very fortunate to hear the words of our PD Sri Sanjay Sri Garu on this occasion. And also wonderful speakers are. ఏలేరు ఆయకట్టులో రబీ పంటలకు సాగునీరు అందించేందుకు ఎంపీ తోట నరసింహం చేసిన కృషిపై రైతాంగంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. రబీ సాగు నీరు విడుదలకు కృషి చేసిన ఎంపీ నరసింహంను వీరవరంలో కలిసిన పిఠాపురం గొల్లపూలు మండల రైతాంగం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతన్నను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో తుమ్మల బాబు, పిఠాపురం మాజీ జడ్పీటీసీ మాధవరావు, చదలవాడ బాబీ, దోమల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకున్నాం. ఏలేరులో కూడా పెద్ద ఆశాజనకంగా నీరు లేని పరిస్థితి, ఉన్నటువంటి నీటిని పొదుపుగా చేసుకుంటూ రాబోయేటువంటి ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లోస్ని దృష్టిలో పెట్టుకుని సుమారు 31,000 నీరుకి ఇవ్వాలని దాల్వాకి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా అధికారులు, ఇరిగేషన్ అధికారులకి, అలాగే మన నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ దేవనూరు ఉమామహేశ్వర గారు, అలాగే ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ మరి జ్యోతుల చట్టుబాబు గారు, వీరందరూ కూడా మరి యొక్క రైతాంగానికి సంబంధించినటువంటి విషయం మీదే మరి చర్చలు జరుపుకొని, ముఖ్యంగా నీటి సంఘ అధ్యక్షులతోటి, డిస్ట్రిబ్యూటివ్ కమిటీ అధ్యక్షులతోటి కూడా సమావేశాలు పెట్టి అధికారులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతుల యొక్క పరిస్థితి, రైతుల యొక్క ఆందోళన దృష్టిలో పెట్టుకుని ఏలేరుకి నీరు ఇవ్వాలి, రబీకి నీరు ఇవ్వాలని నేను కూడా ప్రత్యేకంగా మరి గత ఐఏబీ మీటింగ్లో కానీ అనేక దఫాలుగా ఇతర విషయాల మార్గాలుగా మరి అధికారులని, మంత్రివర్యులను కూడా కోవడం జరుగుతూ ఉంది. ఏదైనా మొత్తం మీద ఏలేరుకి నీరు ఇవ్వడం కోసం అంగీకారం తెలిపినందుకు ఏలేరు ప్రాంతానికి దాల్వా సాగుకు అనుమతిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం తరఫున తోట నరసింహం గారు, మన నిమ్మకాయల చినరాజప్ప గారు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ చంటిబాబు గారు, పర్వత్ సిట్టిబాబు గారు వగేరాల కృషితో మరి పిఠాపురం ఏరియాకి, మొత్తం పెద్దాపురం ఏరియాకి, కిర్లంపూడి ఏరియాకి దాల్వాకి సాగునీరు ఇచ్చినందుకు వారికి, తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ ఏరియా రైతాంగం 400 సంవత్సరాలుగా ఏలేరు మీద వంతుల వారి విధానంతో సాగు చేసుకుంటుంది. మరి దాల్వా మీద ఈ రైతాంగం ఆధారపడి ఉన్నారు. దీనివల్ల 500 కోట్ల రూపాయల రెవెన్యూ ఈ ఏలేరు ప్రాంతంలో మాత్రమే జనరేట్ అవుతుంది. మరి ఇంతమంది రైతు కూలీలకు, రైతులకు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ఎంతో ఉపకారం చేసిన ప్రభుత్వానికి గౌరవనీయులు. కాపులను బీసీలో చేర్చవద్దంటున్న బీసీ సంఘాలు ఆందోళనకు సిద్ధపడుతున్నాయి. ఏలేశ్వరంలో శ్రీ కృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో క్వారీ ప్రాంతంలో రాస్తారోకో చేసిన బీసీ ప్రతినిధులు కాపులను బీసీలో చేర్చితే ఇప్పుడున్న 150 కులాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వెలిబుచ్చారు. కార్యక్రమంలో ఎం అప్పలరాజు, పంచదార్ల చిన్నదేవర నాగబాబు, రాయుడు చిన్ని, కోన శ్రీను తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం తరఫున జిల్లా కార్యదర్శిగా నా పేరు ముచ్చప్పలరాజు అండి. జిల్లా కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. బీసీలకు ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరిగితే జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం లేపుతాము. మా నాయకుడు మా శంకరయ్య గారి ద్వారాగా శంకరయ్య గారిని కూడా ఇక్కడ రప్పించి జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం రేపడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా.
ఏమాత్రం బీసీలకు అన్యాయం జరిగిన రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు తీసుకోవడానికి ఓసీలు అందరూ ఎగబడుతున్నారు. ఈరోజు పెద్ద నాయకులు కూడా ముందుకొచ్చి ఓసీలు అందరూ కూడా బీసీలో కలపంటున్నారు. ఈరోజు వెనకబడ్డ తరగతిలో రిజర్వేషన్లు తీసుకుంటే ఇప్పటి వరకు పరిపాలన చేసిన నాయకులు కూడా మళ్ళీ ముందుకొచ్చి మీ బీసీలోకి వచ్చేసి మేము బీసీలవి మాకు రిజర్వేషన్ ఇచ్చేయండి మా సీట్లు ఇచ్చేయండి అంటే ఇప్పటి వరకు జెండా పట్టుకున్న నాయకులందరూ ఎరువులు కాదు. ఇక్కడ నుంచి ఉద్యమం లేపుతాము. మీరు దయచేసి మీరు ఉద్యమం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. లేకపోతే కాక రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీలకు అన్యాయం జరగడానికి ఒప్పుకోం ఎటువంటి పరిస్థితుల్లో. అలాగే మా రాష్ట్ర నాయకులు శంకరయ్య గారు ఉల్లిపల్లి శంకరయ్య గారు దృష్టికి తీసుకెళ్తాం. ఈ బీసీ వాళ్ళకి అన్యాయం జరగకుండా మేము చూస్తామని సభాపూర్వకంగా మేము మాట్లాడుతూ ఓసీ వాళ్ళకి హెచ్చరిస్తూ మేము వినిపించుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దెబ్బతిన్న పంటలకు ఇన్సూరెన్స్ వర్తింపజేస్తామన్న డిప్యూటీ సీఎం. ఉప్పలగుప్తం మండలంలో నీట మునిగిన పంటల పరిశీలన. అమలాపురం డివిజన్లో పర్యటించిన వ్యవసాయ శాఖ అధికారులు. రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే ఆనందరావు వినతి. తునిలో అంబేద్కర్ కళ్యాణ మండపం నిర్మాణానికి కృష్ణుడు శంకుస్థాపన. బాబాసాహెబ్ నవ సమాజాభివృద్ధికి బాటలు వేశారని ప్రశంస. భక్తులతో పోటెత్తిన రత్నగిరి. సత్యదేవుని సన్నిధిలో భక్తజన సందోహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.